సంబంధించిన అంశం ఉంది. దానిపైన మేము కూడా కంప్లైంట్ ఇచ్చాము. దానిపైన కూడా విచారణ జరుగుతా ఉంది. ఇంకా 2 కేసులు పెట్టలా, చాలా కేసులు పెట్టారు. అన్ని కేసులు పెట్టేశారు. ఆ 2 పెట్టలా. మీ ప్రభుత్వం పెట్టే కేసుల గురించి చెప్పాలంటే చాలా కథలు ఉంటాయి. మా సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి తారక్ అనేటటువంటి మీద మహిళల అక్రమ రవాణా కేసు పెట్టారు. మహిళలకు ఎందుకు సోషల్ మీడియా కేసు పెడితే బెయిల్ వచ్చేసింది కాబట్టి మహిళల అక్రమ రవాణా కేసు పెట్టారు. ఇంకో అతను మీద గంజాయి కేసులు పెట్టారు. ఇప్పుడు మీ కేసుల గురించి చిట్టా ఎత్తే ఇప్పుడు రాజు గారు సాయంత్రం దాకా డిబేట్ లో కూర్చోవాలి. ఇది అయ్యే పని కాదు. ఒక్క నిమిషం వినండి. నేనేమంటున్నాను, 70 మీ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అని మీరు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఆ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారియే అని చెప్పి ఏదైతే అధికారులు ఎంక్వైరీ చేసి తీర్పిచ్చారు, అప్పుడు మీరు ఎక్కడ నిద్రపోయారు? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. 2 సార్లు ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది, హైకోర్టులో కూడా జరిగింది. ఇంకెన్నిసార్లు దాన్ని తిప్పుతారు అటు ఇటు తిప్పి? మీరు ఇచ్చిన పథకాల మీద వీటి మీద ఎక్కడ డిస్కషన్ వద్దా? అసలు మీరు ఇచ్చిన హామీల మీద డిస్కషన్ జరగకూడదా? ఈ రోజు వాళ్ళ మీద కేసు, వీళ్ళ మీద కేసు. అరే, మొలకల చెరువులో కల్తీ మద్యం పట్టుబడితే జయచంద్రారెడ్డిని మీరు పార్టీని సస్పెండ్ చేశారు కదా. జయచంద్రారెడ్డి ఎందుకు అరెస్ట్ చేయాల? ఇప్పటి వరకు ఎక్కడున్నాడు జయచంద్రారెడ్డి? బతికే ఉన్నాడు, చచ్చిపోయాడా? సూటిగా అడుగుతున్నా. అతను నియోజకవర్గంలో అతను ఆధ్వర్యంలో తయారు చేస్తుండే మద్యం షాపులు సప్లై చేశారు. బెల్ట్ షాపులు అర్థం కావట్లా. ఎవరు పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనేమో హత్య అని వచ్చింది. మీ కరుణాకర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడు, నా పేరు చెప్పమని చెప్పి బెదిరించారు అని చెప్పి, అందుకని ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి మాట కరుణాకర్ రెడ్డి గారు చెప్తారు. ఆయన చనిపోయిన అరగంటలో కరుణాకర్ రెడ్డి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కరుణాకర్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చారు చెప్పండి వెంకటరెడ్డి గారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికి రాలేదు. పాయింట్ నెంబర్ 1, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు. కానీ పోలీసులు వాళ్ళ బ్రదర్ ఇచ్చినటువంటి, వినండి సార్, వినండి దయచేసి, ఆగండి మాట్లాడి నేను అయిపోయినా మళ్ళీ స్టార్ట్ మొదటి నుంచి చెప్పుకుంటా. మళ్ళీ విచారణ చేస్తారు. ఒక నిమిషం ఆయన మాట్లాడినామండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా దానికి ఆన్సర్ చేయండి వెంకటరెడ్డి గారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు. పాయింట్ నెంబర్ 1, వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టక ముందే వీళ్ళ అధికార ప్రతినిధి పట్టాభి, వీళ్ళకి సంబంధించినటువంటి ఆ గాలి ఛానల్స్, వినండి వీళ్ళకి సంబంధించినటువంటి ఆ గాలి ఛానల్స్ ఇది హత్య అని చెప్పి ఎలా డిసైడ్ చేశారు? పాయింట్ నెంబర్ 1, అతను ట్రైన్ లో హత్య చేస్తే 54 మంది ప్రయాణికులు ట్రైన్ లో ఉన్నారు. అరే నేను మాట్లాడాలి కదా. అదేనండి మీరు ఎత్తారు కదా, మీరు అంశం ఎత్తారు కదా. విజయకిరణ్ గారు వెంకటరెడ్డి గారిని మాట్లాడిస్తే మనం వారిని కార్నర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. నేను ఆ ఛానల్స్ అంటే నీకెందుకు నొప్పి? నీ ఛానల్స్ కావు కదా అయ్యి. నేను వాళ్ళంటున్నా ఓకే ఓకే, ఇప్పుడు అవన్నీ వద్దు సార్, అవన్నీ వద్దు. సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. సరే ఒక్క నిమిషం విజయకిరణ్ గారు ఆగండి. అన్నాడు నువ్వేం చేస్తున్నావు నిన్ను అడుగుతారు ఏంది వాళ్ళు? అందుకని ఆగండి ఒక్క నిమిషం. క్లియర్ గా ఒక వ్యక్తి చనిపోయాడు, చనిపోయినప్పుడు ట్రైన్ లో నుంచి పడి చనిపోయినట్టుగా ఉంది. ఎవరైనా ఆత్మహత్య అనుమానాస్పద మృతం అంటారు, ఇది కామన్. కానీ మీరు హత్య, పలానా వాడు చంపాడు, పలానా గొడ్డలతో చంపాడు, ఆ పలానా వాడు వెళ్ళి ఇక్కడ నరికాడు అక్కడ నరికాడు, ఎవరు చెప్పారు మీకు? అంటే మీరే చేయించారు అది. అందుకనే ముందే చెప్పారు. ఇప్పుడు అదే సతీష్ కుమార్ కి సంబంధించిన దాంట్లో మీరెందుకు ఒక రౌడీ షీటర్ లక్ష్మణ్ రావు అనేవాడిని విచారణలో కూర్చోబెట్టారు? సిట్ విచారణలకు ఒక రౌడీ షీటర్ అట్టు కూర్చుంటాడండి? నేను అడుగుతా, లక్ష్మణ్ రావు అనే పేరు కూడా చెప్తా. ఎవడో లక్ష్మణ్ రావు అనే రౌడీ షీటర్ ఎట్ట కూర్చోబెట్టారు? అయినా ఇదేం పెద్ద కేసు కూడా కాదు. మీరు ఇరికించాలంటే ప్రయత్నం. ఒకటి చోరీ కేసు, చోరీలో సొత్తు రికవరీ అయింది. రికవరీ అయితే లోక్ అదాలత్ లో సొత్తు రికవరీ అయింది కాబట్టి అది పెద్ద కేసు కూడా ఉండదు, రాజీ అయిపోద్ది. సో దీని ఏదో పెద్ద మీరు వింత విచిత్రాలుగా చిత్రీకరించేసి దీని ఏదో ఇరికించాలనేటువంటి ప్రయత్నం. మీరు అన్నట్టుగా అన్ని అధికారులు మీరే వస్తారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అధికారులు మీరే ఉంటారు, ఇప్పుడు అధికారులు మీరే ఉంటారు. అన్ని తీసుకొచ్చి మా నెత్తిరేస్తారు. కామన్ అలవాటు. అదే గుడ్డ కలిసి మొహాలు వేయటం. చర్చ అయింది. సునీత గురించి చెప్పారు. ఇప్పుడు ఆ సునీత వాదిస్తున్న లాయర్ ఎవడు? సిద్ధార్థ లోద్రా. ఎవడండా? చంద్రబాబు నాయుడికి పెట్టు, కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమంటే నిలబడ్డాడు. ఈ ప్రభుత్వం కూడా అతనే పెట్టు. జగన్మోహన్ రెడ్డి గారు అతను కాస్ట్లీయస్ట్ లాయరు.
చాలా ఉంటాయి కథలు మనం చెప్పుకోవాలంటే. కాదు విజయ్ గారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఆరోపణలు చేయకూడదు, ప్రతిపక్షంలో ఆరోపణలు చేయాలి, అధికారంలో ఉన్నారు ప్రూవ్ చేయాలి. విజయ్ కిరణ్ గారు ఒకటి, ఇప్పుడు లేదు ఇక్కడ ఒకటి లేదు విజయ్ కిరణ్ గారు ఒకటి, వెంకటరెడ్డి గారు ఏమండి వెంకటరెడ్డి సార్ ఒక్కటి వెంకటరెడ్డి గారు ఎస్ ఒక్క నిమిషం రజనీ గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు లాయరు అడ్వకేటు మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నా నేను. అదొక చిన్న చోరీ కేసు, ఆ చోరీ కేసులో సొత్తు రికవరీ అయింది కాబట్టి లోక్ అదాలత్లో అయిపోయారు. ఈ కేసుకి అది వర్తిస్తుందా? కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ ఏదో కేసులు ఉంటాయి కదా, మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి, జనాలకు కూడా అర్థమవుతుంది. సార్, ఇది టీటీడీకి సంబంధించిన కేసు అంటే రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, ప్రపంచ సంపదకి సంబంధించినటువంటి కేసు అండి. దీంట్లో చోరీ గురైన డబ్బులు కాదు, $900, అవి కూడా అమెరికా వాళ్ళకి సంబంధించింది, US$. అదే రకంగా ఏదో చిన్న చోరీ అయింది, దానికి రికవరీ అయింది. ఎవడి బాబు సొమ్ము ఎవడు రికవరీ కడుతున్నాడు? దక్షిణ ఎట్లా వేస్తామో తెలుసా అండి? జోలు పట్టుకొని గోవిందా గోవిందా అని కాళ్ళు అంటుకుపోయేలాగా రోడ్ల మీద వెళ్ళి వాళ్ళు వేసిన దక్షిణను మూట కట్టుకొని మోకాళ్ళ మీద ఎక్కి కాళ్ళ మీద ఎక్కి స్వామి వారు గుండీలో వేసిన డబ్బుని ఏదో చోరీ అయింది కట్టేసినాడు రికవరీ. ఎవడి సొమ్ము ఎవడు కూర్చొని కట్టుకుంటాడు? రాష్ట్రంలో ఉంది అంతే, తిరుపతి రాష్ట్రంలో ఉంది, అది ప్రపంచ సంపద. అరే మనం అంటే చేసిన భక్త బృందం, దేశం కాని దేశంలో చలికి ఎండకి వణికి తినక కుటుంబ సభ్యులు కోల్పోయి ఒక్కళ్లే ఉండి సంపాదించిన సొమ్మును కూడా స్వామివారి భక్తితో డబ్బులు వేస్తే ఏదో డబ్బులు చోరీ, ఏదో 14 కోట్లు, $900కి 14 కోట్లు కట్టుకున్నామని ఏ చట్టాలు చెప్పినాయి మీకు? మీ ఇష్టమేనా? మీరే రాజు నేనే మంత్రి అన్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు 14 కోట్లు రికవరీ చేస్తారా? 14 కోట్లు రికవరీ చేసేవాడు ఆస్తి 100 కోట్ల. మీరెవరు? రజనీ గారు ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ వర్డ్. ఎస్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రజనీ గారు, సార్ ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు, రజనీ గారు, మేడం ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక డీవియేషన్ అయింది. ఏంటంటే ఇక్కడ ఏమైంది అంటే చోరీ చేశాడు, ఆయన అరెస్ట్ చేసి వెంకటేశ్వర స్వామి డబ్బును కాజేసిన ఆయన అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలి. రిమాండ్కి పంపించలేదు. కరెక్ట్గా 1 నెలలో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. కరెక్ట్గా 4-5 నెలల్లో దాన్ని లోక్ అదాలత్లో చేసేసుకున్నారు. టీటీడీ యువగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఏమంటారంటే మేము ఆయన దగ్గర నుంచి రికవరీ చేయాలి, ఆయన భక్తి విశ్వాసాలతో ఇచ్చాడు అని చెప్తున్నారు. సో భక్తి విశ్వాసాలతో ఇచ్చిన డబ్బుని రికవరీగా చూపిస్తున్నారు వీళ్ళు. సో రికవరీగా చూపించినప్పుడు అడ్మిట్ కావాలి. సో ధర్మారెడ్డి కూడా అందులో వాటా ఉంది అనేటటువంటి విషయాన్ని ఖచ్చితంగా అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ టెక్నికల్ వర్డ్కి న్యాయం మీ చట్టం ఏం చెప్తుంది మేడం? సరే, టెక్నికల్ వర్డ్ లో ఏం చెప్తుందంటే 14 కోట్లు